వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాల ఓపెనింగ్ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా అదనపు భవనాలు మరియు విద్యార్థులు భోజనం చేయడానికి డైనింగ్ హాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ బడిబాటలో భాగంగా ప్రభుత్వం విద్యారంగంలో ముందుండి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే ఉన్నతమైన హోదాలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఉన్నత విద్యావంతులను చేయాలని అన్నారు. మరియు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక, ఎంపీజీఓ బాలకృష్ణ, ఎంఆర్ఓ మాలతి, జిల్లా పరిషత్ పాఠశాల విద్యా బృందం మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మో చిన్న బాలరాజ్, చెలిమెల నరసయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, బొక్కల బాలయ్య, సురేందర్ గౌడ్, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అన్నా మేడం లేపియం మేడం మేడం భారతదేశానికి ఒక దిక్సూచిలా కన్యాకుమారిలో 3 రోజులు ధ్యానం చేసి భారతదేశం యొక్క భూత వర్ధమాన భవిష్యత్ కాలాలను సాక్షాత్కారం చేసుకున్నటువంటి యుగద్రష్ట స్వామి వివేకానంద చికాగో సభల ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతీయతను, హైందవ ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటిన మహాపురుషుడు స్వామి వివేకానందుడు ఒక ఇన్స్పిరేషన్. స్వామి వివేకానందకి పూలతో సత్కరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గట్టిగా స్వామి ఇది స్టోర్ లాగానే ఉంది సార్. అంటే లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. షెడ్ ఉంటుంది కదా సార్, సిలిండర్ ఉన్న
గట్టిగా చప్పట్లతో చిరంజీవి దేవా सेवेंथ क्लास नितिराज प्रमीत सात 5 నిమిషాలు ఓపిక వహిస్తే పూర్తి కార్యక్రమంలో ఉన్నటువంటి తృప్తి మనకు మిగులుతుంది. నాయకులు, గ్రామ పెద్దలు, అందరూ ఒక 2 నిమిషాలు కూర్చున్నారు ప్లీజ్. ప్రోగ్రామ్ ఇంకా అయిపోలేదు, ఒక 2 నిమిషాలు అందరూ. एथ क्लास दुर्गा प्रसाद श्रीनीत राजू यू शेप लो निलबडंడి.
ప్రభుత్వ పాఠశాలలలోనే మంచి ఉపాధ్యాయులు ఉంటారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మన పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలోనే బాగా చదువు. మీరు ఎవరైనా తీసుకోండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, మరి ఇంతకుముందు ఉన్నాం కానీ వీళ్ళంతా అంటే చాలామంది కూడా ప్రభుత్వ స్కూల్లో మన పిల్లల ఉన్నతమైన మంచి కాబట్టి మేము గవర్నమెంట్ స్కూళ్లను ప్రోత్సహించాలి, గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రాన్ని తీసుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో విద్య భారమవుతున్నది, అది మనందరికీ తెలుసు. గవర్నమెంట్ స్కూల్లో మెరుగైన విద్య అందడం లేదనే భావనతో మాత్రమే ప్రైవేట్ స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. ఈరోజు ఉద్యోగాలు దొరకని పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఉంది. ఖచ్చితంగా అంత భారమైన చదువులు చదివించి ఉద్యోగం రాకపోతే మరి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం దేశంలో చూస్తున్నాం. మరి అటువంటి దుస్థితి రావద్దు తల్లిదండ్రులకు, పిల్లల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే మొన్నటికి మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోని ప్రతి గ్రామంలో, ప్రతి స్కూళ్ళలో మైనర్ రిపేర్లు కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ, ఫ్యాన్స్ కానీ కోట్ల రూపాయలతోని రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోని బడుల్ని రిపేర్ చేయించడం జరిగింది. అలాగే ఖచ్చితమైన విద్యను అందిస్తే ప్రైవేటుకు వెళ్లకుండా విద్యార్థులంతా హై స్కూళ్ళలోకి వస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా తొందరలోనే మెగా డిఎస్సి పేరుతోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయడానికి శ్రీకారం చుడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బడిబాట కార్యక్రమం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి సాధ్యమైన విధంగా వాళ్ళు, ఉదాహరణకు మనం చదువుకున్న స్కూళ్ళు ఇవి. ఒకప్పుడు ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి పునాది ఈ స్కూల్, ఇక్కడ నేర్పిన విద్య. మరి గవర్నమెంట్తో పాటు మనకు కూడా వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూళ్ళకు ఏదైనా సహాయం, ఏదైనా డొనేషన్గా కానీ, వర్క్ సహాయం కానీ చేసి గవర్నమెంట్ స్కూళ్ళను మనం అభివృద్ధి పరచుదాం. దాంట్లో భాగంగా నా వంతుగా కూడా మన పాత పాఠశాల భవనాన్ని కూల్చివేయడానికి ఎవరు ముందుకు రాకపోతే నేను సొంతంగా దాన్ని తొలగించి ఈరోజు ఆ కిచెన్ నిర్మించడానికి నా వంతు సహాయం నేను చేశాను. మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నతంగా ఉంటే రేపు మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని విజ్ఞానవంతులైతే వాళ్ళు ఏ వృత్తిలోనైనా రాణించగలుగుతారు. మరి ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలు పెట్టి చదివి మామూలు పనులు చేయడానికి విద్యార్థులు ముందుకు రాక ఈరోజు ఆత్మన్యూన్యత భావంతో ఏదో దారిలో వెళ్తున్నారు తప్ప వృత్తి పనుల్లోకి రాలేకపోతున్నారు. మరి విద్యార్థులు వృత్తి పనుల్లోకి రావాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన వైద్యం అందుతుంది. ఎందుకంటే బీఈడి ఆ పైన చేసిన టీచర్లు మాత్రమే ఇక్కడ విద్యాబోధన చేస్తారు. అదే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు కూడా అక్కడ విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించి మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అందరం మద్దతుగా రేపు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మనవంతు సహాయం అందిస్తామని చెప్పి మనమందరం ప్రతిజ్ఞ తీసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మరి హెడ్ మాస్టర్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చారు. ఖచ్చితంగా అవన్నీ ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారని మేము ఆశిస్తూ మరొక్కసారి మన గౌరవ అతిథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పాఠశాలలలో జరిగేటువంటి పరీక్షలు కూడా ఎంత మంచిగా జరుగుతున్నాయి. మనకు ఏవైతే మనకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయో మీరు అందరూ చూస్తున్నారు, నేను చెప్పడం కాదు. ఎంత పకడ్బందీగా నడుస్తుంది విద్యా విధానం, ఎట్లా అమలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మొత్తం లీకులు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఎవరు చదివినా కూడా ఎక్కడ ఉద్యోగం లేదు 10 ఏళ్లలో. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంచి విద్యను ఇస్తున్నారు అనేది మనం ఒక 3-4 నెలల్లోనే తెలుసుకున్నాం.
ప్రతిదాన్ని కూడా ఏ పరీక్ష నిర్వహించినా కూడా పగడ్బందీగా నిర్వహించి దానికి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు మీరు అందరూ మరి ఇంకా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా భూపతి రెడ్డి గారికి ఇంకా ఆశీర్వాదాలు పెంచాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నడుచుకుంటూ రావడం, ఇక్కడ పెట్టి రాగి జావా, మధ్యాహ్న భోజనంతో పాటు విద్యా బుద్ధులు నేర్చుకుంటూ వారు ఈరోజు మన పాఠశాల యొక్క కీర్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి దేవాంశ్ మరి మంచి పేరు తెచ్చి ఈ దేశానికి, సమాజానికి మీరు ఉన్నత స్థాయిలో ఎదిగి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ సరస్వతి మాతను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి మన ఊరు మన బడి కింద 4 క్లాస్ రూమ్స్ మొత్తం, అంటే పైన 3, పైన కింద 3, 6, అదేవిధంగా డైనింగ్ హాలు మొత్తం కలిసి ఏదంటే మన ఊరు మన బడి స్కీమ్ కింద 1,34,26,483 రూపాయలతోని నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో క్లాస్ రూమ్స్, డైనింగ్ హాలు మరి కంప్లీట్ అయినాయి. అదేవిధంగా ఒక మైనర్ చిన్న చిన్న రిపేర్స్ కానీ మేజర్ రిపేర్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై కొరకు కావాల్సిన నిధులు, మళ్ళీ ఎలక్ట్రిసిటీ కొరకు కావాల్సిన నిధులు ఇంకా ఉన్నాయి, ఇంకా పని కాలేదు, అది ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా కిచెన్ షెడ్ కొరకు ఎన్ఆర్జీఎస్ కింద 4 లక్షలు పూజలు చేసుకొని మరి స్వామి వివేకానందునికి పూలమాల వేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిరాణి గారికి, ఎంఈఓ పిఎస్ రెడ్డి గారికి, ఎంపీడీఓ బాలకృష్ణ గారికి, ఎంఆర్ఓ మాలతి గారికి, ఎంపీఓ రాజేష్ గారికి, సిఎంఓ శ్రీనివాస్ గారికి, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి గారికి, మరి ఏపీడీ రవీందర్ గారికి, ఆప్ కమిటీ చైర్మన్ రాధా గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి బాలరాజ్ గారికి, సుభాష్ గారికి, నిట్టపల్లి గంగారెడ్డి గారికి, మరి బాల నరసయ్య గారికి, అదేవిధంగా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, అదేవిధంగా పిల్లలు ఇక్కడ బాగా చదువుకుంటారు, వాళ్ళను ప్రభుత్వ స్కూల్లో చదివించాలని చెప్పి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళతో కలిసి వచ్చినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు, మరి ఇక్కడ భావి భారత పౌరులు మన ముందు కూర్చున్నటువంటి చిన్నారులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే శుభదినం. ఇవాళ చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ డే కింద ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రతి పిల్లవాడు ఎవరైనా సరే 14 సంవత్సరాల వరకు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించేటువంటి ఈ రోజులో మరి మన ఈ స్కూల్ ప్రారంభించుకోవడం టీచర్లు ఉండరు, కాకపోతే కొంచెం ఈ డ్రెస్సింగ్ అంబియన్స్ కొద్దిగా ఉంటుంది. అది కూడా ఇంకా చాలా స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పుడు ఇంకా రేకుల కిందనే నడుస్తున్నాయి, వాళ్ళకు స్కూల్ బిల్డింగ్స్ కూడా సరిగా లేవు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ అనేసరికి ఏదో ఫ్రీ అనే ఒక ఉచిత విద్య అనేది దానికి కొంచెం వాల్యూ తక్కువ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. కానీ దయచేసి మీరందరూ కూడా, పేరెంట్స్ అందరు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మనం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ మనము అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఏం చేసామంటే దాంట్లో ప్రిన్సిపాల్ గారిని, అదేవిధంగా పిల్లలు చదువుకునేటువంటి ఆ స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులను 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఈ 5 క్లాస్ రూమ్ల నుండి ముగ్గురిని పిల్లల యొక్క తల్లిదండ్రులను కూడా సెలెక్ట్ చేసుకొని మరి డాక్రా గ్రూప్ నుండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల నుండి వాళ్ళ నాయకులను కూడా ఒక మెంబర్గా చేసుకొని ఒక కమిటీ వేసుకొని మన స్కూల్ యొక్క పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది అన్ని స్కూళ్ళలో కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న దగ్గర 26,000 స్కూళ్ళు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో బడులలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇప్పుడు బాత్రూములు కానీ, తాగడానికి నీళ్లు కానీ, మరి కిచెన్ షెడ్స్ కానీ,
అదేవిధంగా వంటశాలలు కానీ మరి క్లాస్ రూమ్లు కానీ క్లాస్ రూమ్లలో కూడా ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ ట్యూబ్లైట్స్ ఇవన్నీ కూడా మరి ఉండాలని చెప్పి వాళ్ళకి వెంటిలేషన్ కొరకు విండోస్ కూడా అన్నీ కూడా ప్రాపర్గా రిపేర్ చేయాలని చెప్పి ఇవాళ 2,000 కోట్లు పెట్టి మరి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఆ స్కీమ్ పిల్లలే చదువుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన తప్పకుండా చేయిస్తాం, కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బృందం కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉండి మళ్ళీ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ తల్లిదండ్రులకు ఒక భరోసా, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటే మరి ఇక్కడ అన్ని మీడియంలోనే ఇక్కడ ఉర్దూ మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. మరి ఏ మీడియంలో చదువుకున్నా వాళ్ళు బంగారు భవిష్యత్తు ఉండాలనే ఆశతో మీరు అందరు ఇక్కడికి వచ్చారు. మీ ఆశలు వమ్ము కాకుండా ఉదాహరణకి ఇంతకుముందు చెప్పారు సత్యం గారు కూడా, అంటే నేను తెలుగు మీడియంలోనే మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. తర్వాత మెడికల్ కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియమే. మెడికల్ కాలేజ్ పోయిన తర్వాతనే మాకు ఇంగ్లీష్ మీడియం అంటే తెలుసు. అయినా కానీ మేము మరి అంటే ఒక డాక్టర్గా సీట్లు తెచ్చుకొని మరి ఉస్మానియా యూనివర్సిటీ కూడా టాప్ చేసినటువంటి సందర్భంలో మీకు అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ చాలా నాణ్యమైన విద్యను అందించినటువంటి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఈరోజు ఈ పాఠశాల యొక్క అంటే